రాఘవేంద్ర స్కూల్లో విద్యార్థులందరికీ అన్ని రకాల పండుగలు ఎలా జరుపుకుంటారు, ఎలా చేస్తారు అనే ఉద్దేశంతో పండుగలన్నీ చేర్పించి చూపించడం మా స్కూల్ ఆనవాయితీ. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మా పిల్లలందరికీ ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. దాంట్లో పాటుగా మా టీచర్స్ అందరూ కూడా మా మేనేజ్మెంట్తో సహా కలిపి అందరూ రకరకాల సంక్రాంతి భోజనాలు నిర్వహించుకున్నాం. దాంట్లో పాటుగా రకరకాల వంటకాలు, అంటే మన సంక్రాంతికి వాడవాడల వీధి వీధుల పండుగలు ఎలా జరుగుతాయి, గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని మా స్కూల్లోకి తీసుకొచ్చి వివిధ రకాల వంటలతోటి మా టీచర్స్ అందరూ ఇక్కడ వైద్య కుటుంబంలో కూర్చొని భోజనాలు చేస్తున్నాం. ఇదందరికీ కారణం ఏంటి అంటే, రాబో జనరేషన్, అంటే రాబో తరాల పిల్లలకి, భావితర పిల్లలకి ఇది ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, ఒకప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు మేము ఎలా ఉంటున్నాం అని చూపించడానికి మేము ఈ భోజనాలన్నీ పెట్టుకొని మా పిల్లలకు కూడా ఇలా ఉంటే బాగుంటుందనే ఉద్దేశాన్ని మేము అందించాలనే ఉద్దేశంతో రకరకాల వంటకాలతో కూర్చున్నాం. వీటిలో మాకు ఒక 30 రకాలంటే పూతరేకులు, అరిసెలు, సున్నుండలు, పాకుండలు, కజ్జికాయలు, జంతికలు, బూరెలు, పులిహార, అన్ని రకాల ఐటమ్స్, వివిధ రకాల పండగ వాతావరణాన్ని స్కూల్లోకి తీసుకొచ్చాం. ఈ ఎన్విరాన్మెంట్ని మొత్తం మా స్కూల్లో పిల్లలందరికీ పరిచయం చేసి, వాళ్ళు కూడా వచ్చే జనరేషన్లో, అంటే ఒకప్పుడు ఇలా ఉండేది, మేము ఇలా లేము అనే దాన్ని కాకుండా మేము కూడా ఇలా ఉండాలి అనే ఆనందాన్ని వాళ్ళకి చూపించడానికి మేము ఇదంతా నిర్వహించామని చాలా సంతోషంగా ఉంది ఈ విషయాలని మీకు పంచుకోవడానికి. ఈరోజు మా శ్రీ రాఘవేంద్ర స్కూల్లో సంక్రాంతి సంబరాలు అనేవి చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ సంక్రాంతి అనేది ప్రతి సంవత్సరం 4 రోజులుగా మనం జరుపుకుంటాం. ఏదైతే మన ఫ్యామిలీస్ ఉన్నాయో అందరూ గ్యాదర్ అయ్యి మన విలేజ్లో చాలా బాగా జరుపుకుంటాం. దీని సందర్భంగా మా స్కూల్లోని 30 రకాల వంటలతో విందు అనేది ఏర్పాటు చేసుకున్నామండి. ఎవరైతే మా స్టాఫ్ ఉన్నారో అందరం కలిపి ఒక్కొక్క ఐటెం చేసుకుని, సో ఏదైతే మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ని ఇక్కడ మేము ముందే చేసుకోవడానికి ఇదంతా ఏర్పాటు చేసుకున్నాం. అలాగే దానికి సంబంధించిన వంటకాలు ఏదైతే ఉన్నాయో, పాకుండలని, అరిసెలని, జంతుకులు, పొంగడాలు, మనం పండక్కి చేసుకునే ప్రతి వంటని కూడా ఈ విందులో మేము ఏర్పాటు చేసుకున్నాం. సో మనకి సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్. మన ఇంట్లో అందరితోని కలిపి ఈ ఫెస్టివల్ అనేది జరుపుకుంటాం. అలాగే ఇప్పుడు జరిగే కోడి పందాలు కానీ, ప్రబల తీర్థాలు కానీ మన ఊరి యొక్క ప్రత్యేకతలు ఇవన్నీ. సో మా రాఘవేంద్ర స్కూల్లో అలాంటి వాతావరణాన్ని మేము పంచుకుంటున్నాము. థ్యాంక్ యూ.